నమస్కారం. డీఎస్సీ అభ్యర్థులకు సంబంధించిన తాజా సమాచారం ఇది. మెగా డీఎస్సీ ఫలితాలు, టెట్ స్కోర్ అప్డేట్ గడువు. ప్రభుత్వం ఇటీవల మెగా డీఎస్సీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, సవరించిన ఫైనల్ కీ ఆధారంగా నార్మలైజేషన్ పద్ధతిలో విడుదల చేసినట్లు పరీక్ష కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తమ స్కోర్ కార్డులో టెట్ వివరాలు తప్పుగా ఉన్నట్లు గుర్తించిన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ వరకు ఏపీడీఎస్సీ వెబ్సైట్లో తమ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి టెట్ స్కోర్ను సరిచేసుకోవడానికి అవకాశం కల్పించారు. మొత్తం 150 మంది అభ్యర్థుల టెట్ వివరాలు ప్రభుత్వ రికార్డులతో సరిపోలకపోవడంతో వారి ఫలితాలను ప్రస్తుతానికి నిలిపివేశారు. తుది ఎంపిక జాబితా, ధృవపత్రాల పరిశీలన. కూటమి ప్రభుత్వం మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20న ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి జూన్ 6 నుంచి జూలై 2 వరకు 89 విభాగాల్లో మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. టెట్ మార్కులపై అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత సవరించిన తుది మార్కులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 20 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మెరిట్ జాబితా, సెలెక్షన్ లిస్టులు విడుదలైన తర్వాత ఆగస్టు 20 నుంచి 30వ తేదీ మధ్య ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే స్పోర్ట్స్ కోటా వివరాలు అందిన తర్వాతే తుది ఎంపిక జాబితా విడుదల చేస్తామని అధికారులు వివరించారు. కటాఫ్ మార్కుల అంచనా కోసం సర్వే. అభ్యర్థులు మంచి మార్కులు సాధించినందుకు అభినందనలు. స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, ఎస్జీటీ పోస్టులకు సంబంధించిన కటాఫ్ మార్కులను అంచనా వేయడానికి ఒక ఫైనల్ సర్వే నిర్వహించబడుతోంది. అభ్యర్థులు తమ టెట్, డీఎస్సీ కలిపి వచ్చిన మొత్తం మార్కులను సేకరించిన సమాచారం ప్రకారం ఖచ్చితమైన డేటాతో నమోదు చేయాలి. దీని ద్వారా జిల్లా వారీగా మెరిట్ లిస్టులు, తుది కటాఫ్ మార్కులను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సర్వే ఫలితాలు 24 గంటల తర్వాత అందుబాటులోకి వస్తాయి. ఈ సమాచారం కోసం అభ్యర్థులు అప్డేట్లను గమనించవచ్చు. పరీక్షలో మార్కులు, నెగిటివ్ మార్కింగ్. ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు 3 విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కును తగ్గిస్తారు. మెయిన్ పరీక్ష 200 మార్కులకు 4 విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో కూడా నెగిటివ్ మార్కులు ఉంటాయి. క్వాలిఫైడ్ అని వచ్చినట్లయితే మీరు టెట్ అర్హత పొంది డీఎస్సీలో కూడా అర్హులుగా ఉన్నారని అర్థం. అయితే నాట్ క్వాలిఫైడ్ అని వచ్చినట్లయితే మీరు టెట్ అర్హత పొందలేదని లేదా టీజీటీ పోస్టుల వంటి వాటిలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేయలేదని అర్థం.